హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతుంటారు, మా అబ్బాయికి 20 ఏళ్ళేనండి, కానీ బాగా ఊబకాయం వచ్చేసింది, ఒబిసిటీ వచ్చింది, ఎందుకు అలా వస్తుంది, మా ఫ్యామిలీలో ఎవరికి లేదని చెప్పి. ఎస్, హార్మోన్ సమస్యలు ఉండొచ్చు, రేర్ గా కుషింగ్ సిండ్రోమ్ కానీ, అన్కంట్రోల్డ్ సివియర్ హైపోథైరాయిడిజం కానీ ఉండొచ్చు, రేర్ గా కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ కూడా ఉండొచ్చు, కానీ అవన్నీ చాలా రేర్, 2% మాత్రమే. మిగిలిన 98% ఆఫ్ ది టైం ఆ ఊబకాయం ఒబేసిటీకి కారణం ఎక్సెస్ క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ తింటాం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ రావటం. ఎస్పెషల్లీ ఇది ఎప్పుడైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది వచ్చిందో, అంటే వేరే ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ యాడ్ చేసిన ఫుడ్ అనేది వచ్చిందో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది బాగా ఎనర్జీ డెన్స్ ఫుడ్, అంటే మీరు కొంచెం చిన్న శాంపుల్ ఫుడ్ లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక బర్గర్ తిన్నారనుకోండి, దగ్గర దగ్గర 400 నుంచి 500 క్యాలరీలు వస్తాయి. అంత క్యాలరీస్ ఫ్రూట్స్ లో కావాలంటే మీరు దగ్గర దగ్గర 200 గ్రాముల యాపిల్ తినాలి. అదే 600 గ్రామ్ యాపిల్ తింటే కానీ అంత రాదు. సో ఈ రకమైన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనకి ఎప్పుడైతే ఎనర్జీ క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతాయో, బాడీ దాన్ని ఎక్సెస్ ఫ్యాట్ గా స్టోర్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఫ్యాట్ మనకి ఒబేసిటీ, ఊబకాయం. ఓకే, సో ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు యంగ్ పీపుల్ లో కానీ టీనేజ్ లో కూడా చాలా మందికి చూస్తున్నాం ఒబేసిటీ, పీసీఓడీలు వచ్చేస్తున్నాయి. ఇదే మెయిన్ రీజన్. దీంతో పాటు ఎక్సర్సైజ్ లేకపోవటం, ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తాం, కంప్యూటర్స్ ఎక్కువసేపు చూస్తాం, ఇవన్నీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనకి దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక హెల్తీ ఫుడ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్, బర్గర్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మానేసుకుని ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇవి కన్జంప్షన్ ఉంటే ఆకలి తగ్గుతుంది, కడుపు నిండుగా ఉంటుంది, మీకు ఆ ఒబేసిటీ అనేది ప్రివెంట్ అవుతుంది.